ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్యాపింగ్ కేసులో మరో పోలీస్ అధికారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాల్ను పోలీసులు విచారిస్తున్నారు. డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరిని కూడా ఈ రోజు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. రాధాకిషన్ రావు అక్రమ ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలని చికోటి ప్రవీణ్ కోరారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరించారని చికోటి ఫిర్యాదు చేశారు. సీఎం నియోజకవర్గానికి వెళ్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్వయంగా ఫోన్ చేసినట్లు చికోటి ప్రవీణ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసినటువంటి వేణుగోపాల్ రావును ప్రస్తుతం అయితే ప్రశ్నిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకొని ఆ విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 5 రోజుల పాటు ఇప్పటికే అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి తిరుపతన్న కావచ్చు, భుజంగరావు వీరిద్దరిని కూడా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సమయంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎస్ఐబిలో కీలక పాత్ర పోషించినటువంటి వేణుగోపాల్ రావు పాత్రకు సంబంధించి కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వేణుగోపాల్ రావును ప్రస్తుతం దర్యాప్తు బృందం ప్రశ్నిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. 1-2 రోజుల్లో మరికొంతమంది అధికారులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు కేవలం అధికారుల పాత్రకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. కానీ ఇప్పుడు దీని వెనుక ఉండి నడిపించినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలను కూడా 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావును కూడా కస్టడీకి ఇవ్వాలంటే ఇప్పటికే దర్యాప్తు బృందం నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు కూడా ముగియడం జరిగింది. ఈ రోజు కస్టడీకి సంబంధించినటువంటి తీర్పు నాంపల్లి కోర్టు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ రాధాకిషన్ రావుని కస్టడీకి ఇచ్చినట్లయితే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటి సమయంలో చాలా మంది వ్యాపారవేత్తలను కావచ్చు, రాజకీయ నేతలను బెదిరింపులకు దిగి కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి 2 ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్స్ ను కూడా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ఎస్ఐబిలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఇప్పటికే వారి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి రాధాకిషన్ రావును మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. ఇక వేణుగోపాల్తో పాటు మరికొంతమంది అధికారుల పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి వేణుగోపాల్ రావుని ఈరోజు విచారించిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇతనిచ్చినటువంటి సమాచారంతో మరికొంతమంది అధికారులు కావచ్చు, రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ కు సంబంధించినటువంటి తీర్పు అయితే మాత్రం నాంపల్లి కోర్టులో వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.